తేనె స్వచ్ఛత గురించి చెప్పాలంటే అది ఎంతకాలం నిల్వ ఉన్నా కొద్దిగా కూడా చెడిపోదు. దానికి ఎక్స్పైరీ కూడా లేదంటే దాని శ్రేష్ఠత గురించి వేరేగా చెప్పక్కర్లేదు. క్రిమి సంహారక గుణం తేనెలోనే ఇమిడి ఉండటం దీని ప్రత్యేక గుణం. అందుకే ఎన్ని రోజులైనా చెక్కు చెదరదు. చక్కెర కన్నా 2 రెట్లు ఎక్కువగా తీపి ఉంటుంది. పైగా నేచురల్ స్వీట్నెస్ కావడంతో ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం. అందుకే దీనిని ఆయుర్వేద చికిత్సల్లోనూ ఔషధంగా వాడతారు. శ్వాసకోశ వ్యాధులకు, చర్మ వ్యాధులు, స్కిన్ క్యాన్సర్, కాలిన గాయాలకు తేనె రాస్తే త్వరగా తగ్గుముఖం పడతాయి. పొద్దున్నే తేనె, నిమ్మరసం వేడి నీళ్లలో వేసుకుని తాగితే బరువు తగ్గుతారని తెలియని వారు లేరు. ఇక పాలల్లో తేనె కలిపి తీసుకుంటే కలిగే ప్రయోజనాలు చాలా ఆశ్చర్యకరమైనవి. శ్రేష్టమైన పాలు అత్యంత బలవర్ధక పానీయం. అందుకే చిన్నారులకు తల్లిపాల తర్వాత గేదె పాలను పోస్తారు. ఇందులో ఎన్నో విలువైన పోషకాలున్నాయి. పిల్లల ఆరోగ్యానికి, ఎదుగుదలకు, శరీర దృఢత్వానికి, తక్షణ శక్తిని ప్రసాదించడానికి పాలు మంచివి. ఈ పాలలో నేచురల్ డైనమిక్ తేనెను మిక్స్ చేస్తే ఇక తిరుగేలేదు. పాలు, తేనె కలిపి తీసుకుంటే అసిడిటీని అధిగమించొచ్చు. పాలల్లో శరీరాన్ని చల్లబర్చే గుణం ఉంది. అందుకే అసిడిటీ తాలూకా మంటలను అదుపులోకి తెస్తుంది. రాత్రి వేళ నిద్రకు ముందు గోరువెచ్చని పాలల్లో తేనె కలుపుకుని తాగితే హాయిగా, ప్రశాంతంగా నిద్రపడుతుంది. పాలు చాలా శ్రేష్టమైనవి కాబట్టే కొత్తగా పెళ్లై శోభనం గదిలోకి అడుగుపెట్టే జంటకు సింబాలిక్ గా అందిస్తారు. శిలాయుగం నుంచి పాలు, తేనెను కలుపుకుని తాగుతూ మన పూర్వీకులు అత్యంత స్ట్రాంగ్ గా ఉండేవారు. పాశ్చాత్య అలవాట్ల కారణంగా రుగ్మతల బాట పట్టిన మన శరీరాన్ని ఈ చిన్న చిట్కాతో దారిలోకి తెచ్చుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.